అందరికీ జై శ్రీరామ్, జై హిందూ. వెస్ట్ బెంగాల్ నుంచి ఎవరైతే కొన్ని సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి వలస వచ్చి వెస్ట్ బెంగాల్లో జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే మన సునేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరీ ఇంకా చాలా దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్ల ప్రచారంలో నరేంద్ర మోడీ గారు ఒక సభలో ఒకవేళ బీజేపీ గనక పశ్చిమ బెంగాల్లో గనక గెలిస్తే వలస వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు తట్టాబుట్టా చదువుకొని పోవాలే, లేకపోతే మీకు జైలు శిక్షణ, లేకపోతే ఆర్మీ బలగాలతోటి తుక్కు కొట్టించుకుంటా మేము ఇండియా బార్డర్ దాటిస్తాము అన్న విషయాన్ని మనోళ్ళు బాగా భయపట్టిండ్రు. ఎందుకంటే ఆల్రెడీ చూసిండ్రు, కొన్ని లక్షల మంది ఆర్మీ బలగాలు తరిమి కొట్టుడు కూడా చూసిండ్రు. కాబట్టి మనం వెనుక చూస్తూ ఉన్నది ఇప్పుడు ఇండియా బంగ్లాదేశ్ బార్డర్. ఆ బార్డర్ కాడ ఎట్లా ఉన్నారంటే అక్కడి నుంచి ఇటద్దామా, ఇక్కడి నుంచి అటుపోదామా. ఎందుకంటే ఇన్ని రోజులు మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో అధికారంలో ఉన్నన్ని రోజులు అల్లుడు అత్తగారింటికి ఎట్లా వచ్చిపోతాడో ఆ రకంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వెస్ట్ బెంగాల్కి రావాలి, వాళ్ళ ఇష్టం లేకపోతే బంగ్లాదేశ్కి వెళ్ళిపోవాలి. ఈ రకంగా వ్యవహారం మొత్తం నడిచింది. ఇంచుమించు ఒక 50 లక్షల మంది ఫేక్ ఓటర్ ఐడి తోటి ఉన్నారు అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎంత దౌర్జన్యాన్ని సృష్టించింది అంటే మళ్ళీ ఏమనంటే ఈ మమతా బెనర్జీ ఏం వాడుతుంది, నేను భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి సీఎంను, కానీ నా దగ్గర సంపదానం లేదు. నీకెందుకు సంపదానం? నువ్వు ఒక్క వర్గాన్ని కాపాడనీకి, అధికారం నీ కాళ్ళ దగ్గర పెట్టుకోనీకి, ఒక మతాన్ని కించపరచనీకి. మరి ఒక్క విషయం మనం మాట్లాడుకుంటే పార్లమెంటు వేదికగా ఎవరైతే ఈ టీఎంసీకి సంబంధించినటువంటి ఎంపీ మాట్లాడుతుంది, వెస్ట్ బెంగాల్లోకి బంగ్లాదేశ్ వాళ్ళు చొరబడితే మేమందరము అలాగే మా మమతా బెనర్జీ గవర్నమెంట్ రానిస్తే మరి జమ్మూ కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ వాళ్ళు ఎట్లా చొరబడతా ఉన్నారు అని నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడింది. జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు ఎలా వస్తూ ఉన్నారండి, ఏ రకంగా వస్తూ ఉన్నారు? వాళ్ళు ఏదో రకంగా. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనకు జమ్మూ కాశ్మీర్ ఇండియా అన్వర్లో అయిపోయిందో ఇప్పుడు ఒక్క పాకిస్తాన్ వాడు కూడా చెనికి తావులేదు. అలాగే మరి వెస్ట్ బెంగాల్ పరిస్థితి చూసుకుంటే ఒకసారి చూడు, రోజుకు కొన్ని లక్షల మంది. మనం కదా ఇప్పుడు సిటీకి రోజు పోయికుంటూ వస్తాం చూడు, బంగ్లాదేశ్ వాళ్ళకు మన ఇండియాకు అంటే మన వెస్ట్ బెంగాల్కు అచ్చుకుంటా పోవుడు. ఒక్క మాట చెప్పాలంటే బంగ్లాదేశ్ నుంచి ఇండియాలో కూరగాయలు కొనుక్కొని బంగ్లాదేశ్కు పోయినరు. అంతకంటే ఘోరంగా ఏం చెప్తాం? ఇక వాళ్ళకి కావాల్సినటువంటి సామాన్లు మీకు చూపిస్తా. ఈ రకంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఏమైనా సామాన్లు ఉన్నాయంటే మార్కెట్ బియ్యం కానీ అవి కానీ ఇవి కానీ బంగ్లాదేశ్లో ఎక్కువగా దొరకాయి. మన ఇండియాలో కొనుక్కొని తర్వాత బంగ్లాదేశ్కు సైకిల్ మీదనో మోటార్ సైకిల్ మీదనో పోతుండే. ఆడ బార్డర్ కాడ కాపు కాసేటువంటి వెస్ట్ బెంగాల్ పోలీసు వాళ్ళు కూడా ఎవ్వరూ ఏమనేది లేదు. ఎందుకంటే అది మమతా బెనర్జీ ఆర్డర్. బంగ్లాదేశ్ అనేది వేరే దేశము, మన ఇండియా అనేది వేరే దేశము. మరి ఎందుకు ఈ రకంగా మమతా బెనర్జీ వ్యవహరించింది? మన ఇండియాలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ మొత్తం ఒక చిన్న బంగ్లాదేశ్గా ఎందుకు మార్చింది అంటే ఎప్పుడు సచ్చే వరకు నేనే అధికారంలో ఉండాలి. దానికి కావాల్సింది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అందరూ వలసదారులు ఇక్కడికి వచ్చేస్తే ఫేక్ ఓటర్ ఐడి సృష్టించి నేను విన్ కావాలి, అధికారంలో ఉండాలి. మరి నువ్వు ఈ ఫేక్ ఓలను పెట్టుకొని 3 సార్లు సీఎం అయినావు. ఇప్పుడు కనబడతా ఉంది వీళ్ళు ఎవరితోటి అంటే భారత్లో అక్రమంగా వేలాది బంగ్లాదేశీలు తిప్పి పంపేస్తున్న భారత్ ఆర్మీ బలగాలు. ఇప్పుడు ఎట్లుంది దెబ్బ? మనము అంటాం చూడు, దేనికైనా టైం రావాలి. దీన్ని చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఇట్లాంటి దారుణాలు చేశారు వీళ్ళు. ఇట్లాంటి దారుణాలు అంటే ఈ మామూలు దారుణాలు కాదు. ఏం దారుణాలండి?
బెంగాల్లో నమాజ్ చేసే సమయంలో ఏ హిందూ దేవాలయంలో కూడా మైకులు పెట్టరాదు. ఇది మమతా బేగం ఉత్తర్వులు. ఇది ఎక్కడ ఉంది మరి? బంగ్లాదేశా, ఇండియానా? ఇండియాలో అయితే పొద్దుగా లేవగానే ప్రతి గుళ్ళల్లో ఖచ్చితంగా మైకులు ఉంటాయి, భగవద్గీత పారాయణం ఉంటుంది, రామాయణం పారాయణం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అటువంటిది వెస్ట్ బెంగాల్లో నమాజ్ అయ్యే టైంలో ఏ హిందూ దేవాలయం నుంచి మైకు సప్పుడు కూడా రావద్దు. యోగి ఆదిత్యనాథ్ గారు మొన్న మాట్లాడుతూ ఒక వేదిక మాట్లాడుతూ అదే వెస్ట్ బెంగాల్లో సీఎం ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలో ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, యూపీలో ఏ ముస్లింలు కూడా రోడ్ల మీద నమాజ్ చెయ్యరు, అలాగే వాళ్ళ మసీదులలో నమాజ్ చేసుకున్న శబ్దం కూడా బయట వినబడది. అలాగే గోమాతను అంటే ఆవును కటు చేయడం అనేది లేదు, అది నిషేధం. ఒకవేళ ఆవును కట్ చేసినట్టు ఎవడైనా ఆధారాలతో దొరికితే వానికి యావజ్జీవ కారాగార శిక్ష, అంటే జీవిత ఖైదీ. ఈ రకంగా యూపీలో యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చినటువంటి రూల్స్ హిందువులు దర్జాగా బతకనికి యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చిండు. ఆయనకు భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా నిన్న హైదరాబాద్లో ఒక మాట మాట్లాడుతూ ఉండు, मेरक भी बच्चा नहीं है और योगी की भी बच्चा नहीं है, हम लोग क्यों लड़ रहे हैं बोलेगा तो भारत देश में जितना बच्चा है, जितना फैमिली है, वो लोग के लिए हम लोग लड़ रहे हैं. वो लोग के लिए हम क्या कर रहे हैं, ప్లాన్ कर रहे हैं. అంటే మనం మంచిగా ఉండేదానికి వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. మన భారతదేశ గడ్డ మీద హిందువులు స్వతంత్రంగా బతకాలని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు, కొట్లాడుతూ ఉన్నారు, మాటలు పడుతూ ఉన్నారు అని నరేంద్ర మోడీ గారు కళ్ళకు నీళ్లు పెట్టుకొని, కళ్ళల్లో నీళ్లు దింపుకొని మరి చెప్పడం జరిగింది. ఇంత నిజంగా ఇప్పుడు నరేంద్ర మోడీకి పిల్లలు లేరు, యోగి ఆదిత్యనాథ్కి భార్య లేదు, పిల్లలు లేరు. నరేంద్ర మోడీకి భార్య ఉండే కానీ ఆమె కూడా ఈయనతోటి ఉండదు, ఆమె ఎక్కడో ఉంటుంది, అయిపోయింది. ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మన భారతదేశంలో ఇంత ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు భారతదేశం అంటే ఖచ్చితంగా విలువ ఇవ్వాల్సిందే. ఇది నా భారతదేశం గడ్డ అని చెప్పుకునేటట్టున్నది. ఇగో ఇట్లాంటి అక్రమాలకు పాల్పడ్డటువంటి మమతా బెనర్జీకి ఏ గతి పట్టిందో ఎవరు కూడా అన్యాయాలకు అక్రమాలకు తావివ్వకుండా తమ తమ ద్వేషాలను, తమ తమ మతాలను, తమ తమ ప్రజలను కాపాడుకునే నాయకులు భారతదేశంలో పుట్టాలే. నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్ ఇంకా చాలామంది అట్లా పుట్టాలని కోరుకుంటా ఉన్నా. జై శ్రీరామ్, జై హిందూ, జై హింద్. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి, ఎట్లా ఉంది ఇప్పుడు అనేది.